తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం పండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, అందుబాటులో ఉన్న వైద్యాధికారులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు మెడికల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సదుపాయం నిమిత్తం పిహెచ్సికి వచ్చిన రోగులతో మాట్లాడి వారు పొందిన వైద్య సేవల వివరాలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఆదేశించారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ వైబ్రాంట్స్ ఆఫ్ కలాం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రూరల్ సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ కలాం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కాలేజీ వల్ల ఆ రూమర్ నడుస్తుందా? కాలేజీలో చదువు నేర్పిస్తారు, కానీ కాలేజీ వల్ల బ్యాడ్ రూమర్ రాదు. ఎవడో అడ్డగాడిద బయట సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఇందాక చెప్పిన చిన్న గాయం లాంటిది. అది శరీరాన్ని ఏమి హామ్ చేయదు. ఈ శరీరం అంటే ఏంటి? ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక సమూహం. అలాంటి చిన్న సెల్స్ అన్నీ ఉండే వాటికి సంబంధించి ఒక చిన్న సెల్ పాడైపోతే లేదా ఒక పార్ట్ ఆఫ్ సెల్స్ పాడైపోతే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఎవరైతే ఆ పక్కన ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న యాంటీబాడీస్ సపోర్ట్ చేస్తాయి. అవునా? శరీరంలో ఇంతకుముందే మనం యాంటీబాడీస్ గురించి మాట్లాడినప్పుడు కరోనా వచ్చినప్పుడు మన బాడీలోనే యాంటీబాడీస్ తయారయ్యేవి, లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవాళ్ళం. రికవర్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. మన శరీరంలోనే తయారవుతాయి. అంటే ఇన్స్టిట్యూట్లోనే ఉండే మీరు ఎవరైతే బ్యాడ్ పార్ట్లకు వెళ్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ, లేకపోతే వద్దు అని చెప్పి మీ స్థాయిలో అయితే మీ స్థాయిలో, లేదా కాలేజీ యాజమాన్య స్థాయిలో అయితే యాజమాన్య స్థాయిలో, లేకపోతే సమ్ ఆఫ్ వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే పోలీస్ లేదా వ్యవస్థల ద్వారా, లేదా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన నెసెసిటీ ఉంది, తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో అని గవర్నమెంట్ ఎలాగైతే ఈగల్ టీంని పెట్టి అనౌన్స్ చేసిందో దానికి సపోర్ట్గా ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని, సమాజాన్ని ఉత్తమంగా చూడాలి అనే కలలుగన్న ఎందరో మహానుభావుల ఆశయాల్ని, వాటిని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్కు దూరంగా ఉండండి, డ్రగ్స్ బానిసం చేస్తుంది, డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే కొన్ని మంచి మధురమైన వాక్యాలను మీ మనసులోకి తీసుకొచ్చి, మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మంచి వైపు పయనింప చేయాలని చెప్పేసి ఆయన తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రగా చేస్తూ, అందులో ఈ విధమైన మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ వేదిక మీకు నాకు 2 మాటలు చెప్పే అవకాశాన్ని ఇవ్వటం నాకు కూడా బెటర్గా ఫీల్ అవుతూ, ఆయన యాత్ర అంతా కూడాను గొప్ప సక్సెస్ అవుతూ చక్కగా మీలాంటి ఎంతోమందికి అవేర్నెస్ కార్యక్రమాన్ని కలిగించి ఈ డ్రగ్స్ని సమాజం నుంచి తరిమివేయాలని చెప్పేసి ఆయన సంకల్పానికి మా ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలోని ఎర్ర చెరువును ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువు అభివృద్ధి పనులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. చెరువు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన వారు రాబోయే 100 రోజుల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, అభివృద్ధి పనులపై వివరాలు సేకరించారు. తహసీల్దార్ రామాదేవి, ఇరిగేషన్ అధికారులు వివరాలు తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పనులు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎంఏ ట్యాంకులు, క్యాస్కేడ్లు, బేసిన్ ఏంటి, సబ్ బేసిన్ ఏంటి, ఆ క్యాస్కేడ్లు మనం ఏమేం వర్క్లు టేకప్ చేయాలి, డీసిల్టింగ్ చేయాలా, జంగల్ క్లియరెన్స్ చేయాలా, రిపేర్స్ చేయాలా అని పైన ప్రతి ఒక్కరికి ఒక ఫార్మాట్లు ఇచ్చి, వాటర్ యూజర్ అసోసియేషన్ సపోర్ట్లు తీసుకొని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూర్చొని మనకు వాటర్ డిమాండ్ ఎంత ఉంది, ఎంత సప్లై ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి, ఈ సప్లై పెంచుకోవడానికి, మన గ్రౌండ్ వాటర్ని మనం టేబుల్ని పెంచుకోవడానికి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయాలి, నరేగా ద్వారా కానీ వేరే ఏమైనా మెషిన్ వర్క్లు కానీ చెప్పేసి లాస్ట్ 3 రోజులుగా ఈ పనిలో మొత్తం జిల్లా యంత్రాంగం దీని పనిలో ఉన్నారు. మనకు 3 days బ్యాక్ ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా అన్ని మండలాల్లో మనం విజిట్ చేస్తున్నాం. ఉంగుటూరు అయినాయి, భీమడోలు కూడా అయినాయి. సో అక్కడికి క్యాస్కేడ్ మ్యాప్లు తయారు చేసుకున్నారా, ఏమేమి వర్క్లు టేకప్ చేస్తున్నారు,
నరేగా కింద ప్రపోజల్స్ ఏమి ఇచ్చి ఉన్నారు, అది కాకుండా ఇంకా ఏమేం వాళ్ళకి కావాలి అన్నది అర్థం చేసుకోవడానికి కోసం ఈ రోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ మేజర్ చెరువులే ఫస్ట్ మనం ప్రియారిటీగా 100 days యాక్షన్ ప్లాన్ లో తీసుకుంటున్నాము. సో అట్లాంటి చెరువు తాగనీటికి కానీ, ఆయకట్టుకు కానీ, గ్రౌండ్ వాటర్ కానీ ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ఈ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెన్స్ అందరికీ, దాంట్లో ఏమేమి కావాలనే యాక్టివిటీస్ ని కూడా వాళ్ళ ద్వారానే మనం లిస్ట్ అవుట్ చేసుకొని దానికి కావాల్సిన శాంక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది. 100 days లో మన జిల్లాలో గ్రౌండ్, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా మనకు జూన్ నుంచి వర్షాకాలం వస్తుంది కాబట్టి నెక్స్ట్ 100 days లో మనం గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచుకోవడానికి, ప్రతి ఒక్క రెయిన్ వాటర్ ని మనం సేవ్ చేసుకోవడానికి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయాలో అవన్నీ చేయడానికి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే జలధార జలశక్తి ప్రోగ్రాంలో కింద ఈరోజు అన్ని ట్యాంక్స్ను కూడా, అంటే ఇంచుమించు ఉంగుటూరులో ఉన్న 99 ట్యాంకుల్లో ఇంచుమించు 58 ట్యాంకులు మైనర్ ఇరిగేషన్లో ఉన్నాయి. ఆ ట్యాంక్స్ అన్నింటిని కూడా అభివృద్ధి చేసేటట్టు ఒకదానికి ఒకటి లింకప్ చేసి వాటి ద్వారా రైతులకి, అలాగే గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెంచడానికి, అలాగే భీమడోల మండలంలో సుమారుగా 143 ట్యాంకుల్లో ఇంచుమించు 42 ట్యాంకుల్ని మైనర్ ఇరిగేషన్ ద్వారా ఉన్నాయి. వాటిలో మేజర్గా ఈ 100 daysలో జీవో 10 ద్వారా మనకి రేపు రాబోయే 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాళ్ళని అన్నింటినీ కూడా అభివృద్ధి పరిచి రైతులకి, అలాగే మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో అన్నిటిని కూడా మెరుగుపరిచి, అంటే ప్రతి నీటి బొట్టుని కూడా, అంటే వర్షాలు కురిసిని వృధా కాకుండా అన్నీ కూడా యూటిలైజ్ చేసుకునేటట్టు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో వీటిలన్నింటినీ కూడా ఈ 100 రోజుల్లో రైతుల ద్వారా, అలాగే వాటర్ బాడీ అసోసియేషన్ ద్వారా కూడా అందరితో కూడా చర్చించి వీటిలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిచేటట్టు, అంటే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా వాళ్ళని కూడా సహకరిస్తూ ప్రజలతో మమేకమై ఇవన్నిటిని కూడా డెవలప్మెంట్ చేస్తామని ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చి స్వయంగా ఆవిడ కూడా చూసి ఈరోజు ఈ అన్నిటిని కూడా పరిశీలించారు. దాని ద్వారా ఇంకా మెరుగుపడుతుందని మీకు ద్వారా తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా నసరావుపేటలో ఐపీఎల్ మ్యాచ్లపై క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2 టౌన్ సీఐ ప్రభాకర్కు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 6 బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 4,58,000 నగదు, మొబైళ్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బెట్టింగ్, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సాయంత్రం సమయంలో 8 గంటల కంటే ముందు 2 టౌన్ సిఐ గారికి ప్రభాకర్ గారు రాబడిన సమాచారం మేరకు, స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు, పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న సిఐ గారు, వారి స్టేషన్ ఎస్ఐలు, ముఖ్యంగా హరిబాబు, యష్నా మరియు ఎస్బి సిఐ గారు, షఫీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, హైలాబజారు, నర్సాపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ ఐపీఎల్ కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్లి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్ లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తా ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్ లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు, వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్ కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వాలీ అనేటువంటి ఇద్దరు కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట, వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు గాని, సికా చక్రవర్తి గాని, షేక్ రఫీ జాన్ గాని, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తా ఉంటారు అన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్ గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేది లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ లేరు, ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే పికప్ చేసేవాళ్ళం. ఈ చెప్పిన పేర్లు కానీ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద ఫండర్స్ అందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ లో, చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఈ టైంలో ఆన్ లో ఉండదు. రెగ్యులర్ గా వాడే ఫోన్లు ఏవి ఉండవు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది.
సో ఏదో ఒక సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీములు పెట్టడం జరిగింది. రైడ్ లో భాగంగా నిన్న మా ఎస్ఐ గారు, సిఐ గారు కలిసి దాదాపు 4,58,000 ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 6 దగ్గర నుంచి 6 సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని FSL అథారిటీస్ కి పంపించి ఈ బెట్టింగ్ కి సంబంధించిన అమౌంట్ ఎవరెవరు కొట్టారు ఏంటి అనేది మేము దానిలో భాగంగా కూడా తెలుస్తాము. అదే విధంగా ఈ ల్యాప్టాప్ లెనోవా కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా చూస్తే వీరాచారి బ్రహ్మాచారి అనే అతను శేఖర్ ఆచార్య అంటారు బహుశా అతను రీసెంట్ గా దర్శి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అతన్ని. యాక్చువల్ గా అతను నర్సాపేట పట్టణం అని చెప్తున్నారు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత అతని శిష్యులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అతను బయటకు వస్తానే అతని శిష్యుల్ని అలాగే ఇప్పుడు ప్రస్తుతం మా టీములు కూడా హైదరాబాదు, బెంగళూరు తిరుగుతా ఉన్నారు. ఎవరు దొరికినా తీసుకొచ్చి మొత్తాన్ని ఈ కేసులోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. నాన్ బెయిలబుల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పెడతా ఉన్నాము. వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద బుక్ చేసి కోర్టుకి పెట్టి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరలా వీళ్ళని రిమాండ్ లో నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేసి వీళ్ళ నిన్న అరెస్ట్ చేయడం వల్ల మాకు టైం లేకుండా అయిపోయింది. అందువల్ల ఇమీడియట్ గా రిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ ద్వారా మరలా ఇంకా ఎవరెవరు ఉన్నారు, మన నర్సాపేట పట్టణమే కాదు, గుంటూరు కాదు, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వీలైనంత వరకు క్రికెట్ ఈ బుకీల యొక్క ఆటలను కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం, గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. దోచుకో పంచుకో తినుకో సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న జగన్. 2 ఏళ్లలో చంద్రబాబు 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపణ. రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. మాటేరులో కిసాన్ మేళా సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంత సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.